హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మంచి ముఖ్యమైన వార్తలతో మరి మీ ముందుకు వీడియో తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు వార్తలో వచ్చినటువంటి విషయం ఏమిటంటే, ఇక్కడ చూడండి, ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టు ఏమిటో తెలుసుకుందాం. ఇదిగో గోంగూర చెట్టు. చూడండి, గోంగూర చెట్టు సాధారణంగా చిన్నగానే ఉంటుంది, కాకపోతే ఇది దాదాపు 14 అడుగులు పెరిగిందట. అది ఎక్కడ అంటే, గోంగూర మొక్క సాధారణంగా 4 అడుగుల వరకు పెరుగుతుంది, కానీ సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని అప్పన్నపేటలో ఏకంగా 14 అడుగుల అంతట 14 అడుగులు ఎదిగింది. విశ్రాంత ఉపాధ్యాయుడు అలుగుబెల్లి కృష్ణారెడ్డి సరోజనమ్మల ఇంటి ఆవరణలో గుబురుగా పెరిగి ఇతర చెట్లతో పోటీ పడుతుంది. కాండం ఇక్కడ లావుగా ఉంది. కాండం ఇతర లావుగా ఊరడంతో పాటు 3 అడుగుల ఎత్తు నుంచి కొమ్మలు విస్తరించడం జరిగింది. మొక్క వేసి 9 నెలలే అయిందట. అంటే 9 నెలల వరకు ఈ కాండము ఇలా మరి పెరిగిపోవడము, ఊరడం అనేది జరిగిందన్నమాట. ఈ ఫోటోలో కనబడుతున్నటువంటి రాక్ బోల్డింగ్ ఫెన్సింగ్, అంటే రాకుకు ఫెన్సిలింగ్ వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారంటే, ఇక్కడ చూడండి, ఇదేదో పిల్లలు ఆడుకునే రాక్ పేపర్ అనుకునేరు. ఇది రాక్ పేపర్ కాదండి, ఇది ఫెన్సింగ్ చేయడము. రాకుకు ఫెన్సింగ్ చేయడము అంటే పెద్ద ఒక గుట్ట అన్నమాట, రాతి గుట్ట. రాక్ పేపర్ సిజర్ ఆట అనుకుంటున్నారా? కానే కాదు. రాక్ మోల్డింగ్ అనేది కొండలు గుట్టలను దృఢంగా చేసే పద్ధతి అన్నమాట. రాక్ మోల్డింగ్ అనేది కొండలు గుట్టలను దృఢంగా చేసే పద్ధతి. ఘాట్ రోడ్లలో కొండ చర్యలు పడకుండా చేపట్టే ఆధునిక, అంటే ఘాట్ రోడ్ ఉంటుంది కదా, కొండ చర్యలు పడకుండా చేపట్టే ఆధునిక రక్షణ విధానం. ఈ పద్ధతి ఉపయోగించి తిరుమల కనుమల దారిలో కొండ చర్యలు విరిగి పడకుండా చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ ఇందుకు తిరుమల తిరుపతి దేవస్థానం, మద్రాస్ ఐఐటి, ఇతర వర్సిటీల నిపుణుల సాయం తీసుకుంటుంది. ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి అక్కడి భారీ రాళ్లను బోల్టులు బిగించి ఆ కొండంతా ఇనుప వల వేసి దానిపై కాంక్రీట్ పోసి పటిష్టం చేస్తున్నారు. ఒక చెట్టు తొలగించకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవడము జరుగుతుంది. రాక్ మోల్డింగ్ ఫెన్సింగ్ అని అంటే కొండ చర్యలు విరిగి పడకుండా మరి తిరుమల తిరుపతి దేవస్థానము, మద్రాస్ ఐఐటి, ఇతర వర్సిటీల నిపుణుల సాయం తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే, టీమిండియా 2020 ఓపెనర్ అభిషేక్ శర్మ ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అత్యధిక రేటింగ్ పాయింట్ 931 పొందిన T20 బ్యాటర్గాను ప్రపంచ రికార్డు నెలకొల్పడం జరిగింది. 2000లో ఇంగ్లాండ్ బ్యాటర్ మలన్ 919 సాధించిన రికార్డులను అతడు అధిగమించడం జరిగింది. విరాట్ కోహ్లీ 909, సూర్యకుమార్ యాదవ్ 912, 900కి పైగా రేటింగ్ పాయింట్ సాధించిన బ్యాటర్ల జాబితాలో ఉన్నారు వీళ్ళంతా. H-125 పౌర హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని కర్ణాటకలోని కోలార్ జిల్లా వేమగల్లో ఏర్పాటు చేస్తున్నట్టు ఎయిర్బస్ 2025 అక్టోబర్ 1న ప్రకటించింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. H-125 పౌర హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని కర్ణాటకలోని కోలార్ జిల్లా వేమగల్ ఏర్పాటు చేస్తున్నారు. ఎయిర్బస్ 2025 అక్టోబర్ 1న ప్రకటించింది. ఎలాంటి వాతావరణంలోనైనా సురక్షితంగా పయనించడం దేశీయ సాంకేతికతతో తయారయ్యే ఈ హెలికాప్టర్ల ప్రత్యేకత అన్నమాట. ఇందుకోసం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ TASL ఎయిర్బస్ల మధ్య గతంలోనే ఒప్పందం కుదిరిన హెలికాప్టర్ మరి తయారు కేంద్రం ఫైనల్ అసెంబ్లీ లైన్ FAL ఎక్కడో ప్రకటించలేదు. భారత్ 4 ఐరోపా దేశాల కూటమి EFTA మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం 2025 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిందని
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ఎవరంటే పీయూష్ గోయల్ తెలపడం జరిగింది. భారతదేశంలో తొలిసారిగా బాలల పరిరక్షణ నవీకరణ నిధి సిపిఐఎఫ్ని యునిసెఫ్ ఏర్పాటు చేసింది. బాలలకు భద్రత కల్పించే సిబ్బంది నియామకానికి, సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలు చేరవేసేందుకు, కౌమార దశలో ఉన్న బాలికలకు సాయం అందించడానికి, పిల్లలకు ఆన్లైన్ భద్రత కల్పించడం మొదలైన లక్ష్యాల సాధన కోసం ఈ నిధి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇండియన్ ఎకానమీ. మౌలిక వసతులు, పట్టణాల ఆర్థిక అభివృద్ధి. గ్రామీణ ప్రాంతాల నుంచి అధిక అనుపాతంలో ప్రజలు నగరాలకు వలస వెళ్ళడాన్ని పట్టణీకరణగా పేర్కొంటారు. అభివృద్ధి ప్రక్రియలో ఇది ఒక పరిణామం. పట్టణాలు, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో అధిక పారిశ్రామికీకరణ, సాంకేతిక ప్రగతి సాధ్యమవుతాయి. దీంతో వ్యవసాయ రంగంలోని మిగులు శ్రామికుల ఉపాధి కోసం పట్టణాల బాట పడుతున్నారు. ఇండియన్ ఎకానమీ. పట్టణీకరణ వేగవంతం కావడానికి ఇదే కారణం. నగరాలు నానాటికి విస్తరిస్తుండటంతో అందులో నివసించే ప్రజలకు మౌలిక వసతుల కల్పించడం, అవసరాలు తీర్చడం అనేది ముఖ్యం. ఇందుకోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పట్టణాల అభివృద్ధికి వివిధ కార్యక్రమాలు, పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఇది ఇండియన్ ఎకానమీ అంటే మౌలిక వసతులు, పట్టణాల ఆర్థిక అభివృద్ధి కోసం. ఏ నగరానికి చెందిన 20 ఏళ్ల కాథలిక్ విద్యార్థిని రెమోనా ఎవెట్ పెరీరా భరతనాట్యాన్ని 170 గంటల పాటు ప్రదర్శించి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు పొందింది. ఏ నగరానికి చెందిన అంటే ఇది కరెంట్ అఫైర్స్ కింద పనిచేస్తుంది. మంగళూరు నగరానికి చెందిన 20 ఏళ్ల కాథలిక్ విద్యార్థిని రెమోనా ఎవెట్ పెరీరా భరతనాట్యాన్ని 170 ఎన్ని గంటలట అంటే 170 గంటల పాటు ప్రదర్శించి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు పొందడం జరిగింది. తర్వాత ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ఈ దినోత్సవం ప్రచారానికి బ్లూ హార్ట్ గుర్తును అధికారిక చిహ్నంగా ఉపయోగిస్తారు. అంటే జూలై 30న. వైద్య ఆరోగ్య శాఖ హెపటైటిస్ అవగాహన వారాన్ని ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు? హెపటైటిస్ బి వైరస్ను కనుగొని దానికి వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన నోబెల్ గ్రహీత డాక్టర్ బరూచ్ బ్లంబెర్గ్ జయంతిని జూలై 28 జాతీయ హెపటైటిస్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ RIL ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు? రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ RIL ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు అంటే అనంత్ అంబానీ. అంతర్జాతీయ ద్వేషపూరిత ప్రసంగ వ్యతిరేక దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? జూన్ 18న. అంతర్జాతీయ ద్వేషపూరిత ప్రసంగ వ్యతిరేక దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు అంటే జూన్ 18న నిర్వహిస్తారు. భారతదేశ చరిత్రలోనే అత్యంత సువిశాల భూభాగాన్ని పరిపాలించిన ఘనత మొఘల్ చక్రవర్తులది అని తెలుసుకోవడం జరిగింది కదా. మరి ఇందులో కొంచెం ముఖ్యమైన చక్రవర్తుల గురించి తెలుసుకుందాం. మంగోల్ అనే పదం నుంచి మొఘల్ ఆవిర్భవించింది. మొఘలుల మధ్య ఆసియాను పాలించిన గొప్ప మంగోల్ చక్రవర్తులైన చెంగిజ్ ఖాన్ తైమూర్ వంశానికి చెందినవారు. చగతాయి తురుష్క తెగకు చెందిన వీరు 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు భారతదేశాన్ని పరిపాలించారు. 1526 నుంచి 1707 వరకు పాలించిన 6 మాత్రమే గొప్ప చక్రవర్తులుగా పరిగణించడం జరిగింది.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి ముఖ్యమైన హిస్టరీ, వివిధ వివిధ రకాల రాజ్యపాలన చేసినటువంటి రాజుల గురించి మరి తెలుసుకోవడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.